వైసీపీ ప్రభుత్వంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి జరగకపోగా సుమారు 216 కోట్లు అప్పులు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలే 14 కోట్లు ఉన్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై వివరాలు సేకరించి త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని ఆయన అన్నారు. తర్వాత పరిస్థితులు కానీ గమనించినట్లయితే లక్షల కోట్ల అప్పులతో ఖజానా ఖాళీతో భయానకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి. కుప్పలు తిప్పలుగా అప్పులుగా అనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి అవకాశాలు కానీ ప్రజలకు మంచి చేయడానికి కానీ ఏ అవకాశాలు కూడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అంతా. ఏ కార్యక్రమం చేద్దామన్నా ₹1 కూడా లేని ఖజానా, ఎక్కడ చూసినా పెండింగ్ బకాయిలు, అప్పులతో గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు, సప్లయర్లు దర్శనమిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు, ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి బెజ్జాలు పడిపోయి భయంకరమైన బాధలున్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి